రాజకీయాల్లో ఒక చరిత్ర, ఒక సంచలనం, ఒక ఆత్మ గౌరవ ప్రతీక. అదే తెలుగుదేశం పార్టీ. అధికారం ఉన్నా లేకున్నా, వాతావరణం అనుకూలించినా ప్రతికూలించినా ఎప్పుడూ చెక్కు చెదరని అజేయ శక్తిగా ఎలా నిలవగలుగుతోంది? అసలు టీడీపీ వెనక ఉన్న ఆ అదృశ్య శక్తి ఏంటి? మహానాడు వేదికగా పార్టీలో పడుతున్న కొత్త అడుగులేంటి? క్షేత్రస్థాయిలో సైకిల్ గుర్తును గుండెల్లో దాచుకున్న లక్షలాది మంది కార్యకర్తల నమ్మకమేంటి? తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు గూడెల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిని పట్టలేక రాజకీయం భ్రష్టమై వ్యాపారాత్మకమై దగాకోరు విధానమై ఆంధ్రుల ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై మనసు వికలమై ఓరిని పట్టలేక మీకోసం వచ్చాను. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆశీర్వాదం. టీడీపీ మహానాడు హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ అసలైన బలం ఆ పార్టీ క్యాడర్, క్రమశిక్షణతో కూడిన యంత్రాంగం, క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న పటిష్టమైన నిర్మాణం టీడీపీని భారత రాజకీయాల్లోనే ఒక ప్రత్యేకమైన శక్తిగా నిలబెట్టాయి. తెలుగుదేశం పార్టీ అంటే కేవలం ఒక రాజకీయ పక్షం మాత్రమే కాదు, అది తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక. 1982లో అన్న నందమూరి తారక రామారావు కేవలం 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకొని చరిత్ర సృష్టించిన నాటి నుంచి నేటి వరకు టీడీపీ ప్రయాణం ఒక సామాజిక విప్లవంలా సాగింది. పార్టీ ఆవిర్భవించిన ఏడాదికే 1983లో విజయవాడలో ప్రారంభమైన మహానాడు సాంప్రదాయం నేటికి అప్రతిహతంగా కొనసాగుతోంది. కేవలం రాజకీయ తీర్మానాలకే పరిమితం కాకుండా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే ఒక వార్షిక జాతరగా మహానాడు నిలిచింది. టీడీపీ విజయాల వెనక ఉన్న అసలైన రహస్యం ఆ పార్టీ క్యాడర్ నిర్మాణం. దేశంలోని ఏ ఇతర ప్రాంతీయ పార్టీలోనూ లేని విధంగా ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండాను మోసే కార్యకర్తలు ఉండడం టీడీపీ ప్రత్యేకత. చంద్రబాబు నేతృత్వంలో ఈ వ్యవస్థ మరింత బలోపేతమైంది. కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించడం నుండి వారికి రాజకీయ శిక్షణ ఇవ్వడం వరకు టీడీపీ తీసుకున్న నిర్ణయాలు ఇతర పార్టీలకు ఆదర్శంగా నిలిచాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా చెక్కు చెదరని ఈ క్యాడర్ బలమే టీడీపీని మళ్లీ అధికార పీఠం వైపు నడిపించింది. అందుకే చంద్రబాబు అంటుంటారు, బలమైన క్యాడర్ ఉన్న టీడీపీని ఎవ్వరూ టచ్ చేయలేరని. ప్రజలే దేవుళ్ళు అని 44 ఏళ్ల కిందం పుట్టిన పార్టీ తెలుగుదేశం. కూడు గూడు గుడ్డ నినాదంతో రాజకీయాలకు కొత్త అర్థాన్ని ఇచ్చింది తెలుగుదేశం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను పరిచయం చేసింది తెలుగుదేశం. సామాజిక న్యాయం అమలు చేసి జెండర్ ఈక్విటీ కోసం నిరంతరం పోరాడి దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలిచింది తెలుగుదేశం. సంస్కరణలకు, విజన్ పాలిటిక్స్కు నాంది తెలుగుదేశం. రాష్ట్ర విభజన తర్వాత పార్టీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కే పరిమితమైనట్లు కనిపిస్తున్నా తెలంగాణలో టీడీపీపై ఉన్న అభిమానం ఇప్పటికీ సజీవంగా ఉంది. ఒకప్పుడు తెలంగాణ గడ్డపై తిరుగులేని శక్తిగా వెలిగిన ఈ పార్టీ నేడు నాయకత్వ లేమితో ఇబ్బంది పడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సైకిల్ గుర్తును గుండెల్లో దాచుకున్న కార్యకర్తలు లక్షలాది మంది ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా రాబోయే రోజుల్లో సమర్థవంతమైన నాయకత్వం రూపుదిద్దుకుంటే
తెలంగాణలో కూడా టీడీపీ మళ్లీ పూర్వ వైభవం సాధిస్తుందన్న నమ్మకం కేడర్లో బలంగా ఉంది. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్గా అయ్యి కరెక్ట్గా నెల దాటింది. అటు తెలంగాణ అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని కార్యకర్తలను కలుస్తా. అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నా, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ, తెలుగు ప్రజల ఐక్యతను అభివృద్ధిని కాంక్షించే సిద్ధాంతం టీడీపీది. రాజకీయంగా ప్రాంతాలు విడిపోయినా తెలుగువారు ఎక్కడున్నా వారి బాగు కోసం ఆలోచించే ఏకైక పార్టీ తెలుగుదేశం అని చరిత్ర చెబుతోంది. మహానాడు సాక్షిగా ప్రతి ఏటా పునరంకితం అవుతున్న ఈ పార్టీ ఆశయాలు భవిష్యత్తులో తెలుగు ప్రజలందరినీ మళ్లీ ఒకే గొడుగు కిందికి చేర్చే అవకాశం ఉంది.